నమస్కారం. మరి మాటల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం. ఇవాళ గోల్డ్ మళ్ళీ పడది రూ. 150 పడింది. 13,215 వరకు పడింది. 22 క్యారెట్ గోల్డ్. 14,416 వరకు దిగింది. 24 క్యారెట్ గోల్డ్. ఓకే. వెండి యాక్చువల్‌గా రూ. 5 పడింది. నేను ఇంకా ఎక్కువ పడిందనుకుంటున్నాను. ఫ్యూచర్స్ మార్కెట్‌లోని 2,15,000 చెప్తామంటావంటే ఇంకా చూసామంటే రూ. 210 కూడా మీరు అమ్మడం అవ్వదు. చెన్నైలోనే ఎక్కడైనా వెండి ఒక కిలో తీసుకెళ్తారని 2,10,000 కన్నా ఎక్కువెవరు. 4,043 డాలర్స్ పర్ ఔన్స్. గోల్డ్ కొంచెం పెంచి మళ్ళీ దించేశారు. క్రూడ్ ఆయిల్ ఏమో 95 నుంచి 90 వరకెళ్ళింది. 10% పడింది. మెయిన్‌లీ ఇదేమో ట్రంప్ ఏమని చెప్తున్నా మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం. చాలా శీఘ్రం క్లోజ్ చేసేస్తాం. ఓకే. ఇవాళ ప్రపంచం అంతా చాలా దెబ్బలు. ఒక టోక్యోలోను 3,500 పాయింట్లు అయినట్టుగుంది నిక్కీ. కాస్పీ అను 10% ఆల్‌మోస్ట్ పడి ఒకసారి ఫిల్ట్‌గా సర్క్యూట్ బ్రేట్ పెంచినట్టుగా వచ్చింది. ఇది బేసికల్లీ కారణం ఏంటంటే, ఇది హైనెట్స్ అని ఎన్‌విడియా ఇచ్చేసింది. ఇంకో సర్క్యులర్ గేమ్ చేస్తున్నారని చెప్పేసిన భయంలోని మార్కెట్ కొట్టేశారు. ఓవరాల్‌గా చూసినప్పుడు చాలా ఘోరంగా ఉంది మార్కెట్. ఒక లెవెల్‌కి మీద మార్కెట్ పెంచడం అవ్వలేదు. ఎస్పెషల్లీ నాస్డాక్ అండ్ టెక్ హెవీ స్టాక్స్ పడుతున్నాయి. ఎస్పెషల్లీ చిప్ మార్కెట్ పడుతున్నది. దీనికంటే ఏంటి కారణం అంటే, ఈ ఏఎస్ఎంఎల్ మాత్రం ఒక మొనోపొలీ ఉంచుండ్రి. చిప్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏఎస్ఎంఈ. ఆ స్పెషల్ టెక్నాలజీ మిషన్ ఏమో చైనా ఆల్సో నా వల్ల చేయడం అవుతుందని అని చూపించారు. చైనా అదే మాది మిషన్ అలాగే మిషన్ ఉందన్నవన్న అన్నీ బెట్టిపోయి కింద మార్కెట్ అది పంచపాజాలం కొట్టేశారు. ఇలా కొడుతున్నప్పుడేమో ఇండియాను మాత్రం మార్కెట్ మాత్రం అలాగే నింపి ఐటీని పెంచి ఇలాగ మన మ్యూచువల్ ఫండ్ ఉంచేశారు. ఐటీ ఇండెక్స్ ఏమో 3.5% మీద అప్. 3.3% మ్యాగ్నిఫిక్ దెబ్బలు 0.3% వరకు కొట్టింది. ఎఫ్ఎంసీజీ కూడా పడింది. ఎందుకంటే హిందుస్థాన్ యూనిలీవర్ మోసం ఉంటుంది. ఫార్మా ఏమో జస్ట్ బేర్లీ పాజిటివ్ ఉంటుంది. మెటల్ కూడా దెబ్బలు, ఆటో కూడా దెబ్బలు, అన్ని దెబ్బలు పడుతున్నప్పుడేమో -12 మార్కెట్ రావడానికి కారణమే మన తరపు ఐటీ ఇండెక్స్. మనం కూడా ఐటీ ఇండస్ట్రీని చాలా కాలం కన్సిడర్ చేసి ఉంచాం. దీనివల్ల మీరు నవ్వుకొని ఉంటారు ఇప్పుడు. టీసీఎస్ 4% అప్పు. ఇన్ఫోసిస్ ఏమో 3% మీద అప్పు. టెక్ మహీంద్రా 3% మీద అప్పు. హెచ్‌సిఎల్ 3% అప్పు. సిప్లా 2% అప్పు. ఐడీఎఫ్‌సి బ్యాంక్ క్లోజ్ చేస్తున్న టైంలోనేమో 1.5% అప్పు. విప్రో అప్పు. టాటా కెమికల్స్ 3% డౌను. ఎందుకు డౌన్ అండి? సోడా యాస్ కమోడిటీ ప్రొడక్ట్. దాని వాల్యూమ్ తగ్గడం వల్ల దీన్ని 81% డౌన్. కర్ణాటక బ్యాంక్ 2% కొట్టేసింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 2.5% కొట్టేసింది. ఎందుకని ఓలా పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5% టాటా మోటార్ ప్యాసింజర్ 0.9 దెబ్బింది. ఓకే. ముత్తూట్ ఫైనాన్స్ 0.8% దెబ్బ. టాటా పవర్ 1% దెబ్బ. ఇవాళ యాక్చువల్లీ ఎల్ఎన్‌టీ, సిటీ యూనియన్ బ్యాంక్, సిటీకి ఫ్రెష్ చాలా రిజల్ట్స్ వస్తున్నది. ఓవరాల్‌గా చూస్తున్నప్పుడు మిక్కీ ఏమో గ్లోబల్ చిప్స్ ఉండడం వల్ల ఇక్కడ కూడా కింద పడడం స్టార్ట్ అయింది. ఓకే. కొరియా కూడా దెబ్బ ఘోరంగా పడి దాంట్లో లాస్‌లో పడుతున్నప్పుడు 7.5%లో ఆపేశారు. ఇక్కడ మాత్రం ఇండియా మాత్రం జస్ట్ తప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. ఐటీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కాపాడించారు మనకి. టాటా సన్స్ వాళ్ళకి ప్రాఫిట్ ఏమో 21% పెరిగింది. 28,000 క్రోర్స్ న్యూ బిజినెస్ లాస్ అయినా కూడా టాటా తరపున నెట్ ప్రాఫిట్ పెరిగింది. 32,000 కోట్లు పెరిగింది. 50 కోట్లు తక్కువ అంతే. 31,960 క్రోర్స్ ప్రాఫిట్. టర్నోవర్ 42,360 కోట్లు. దానివల్ల టాటా పెర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. దీనివల్ల గ్రూప్ తరగ రెవెన్యూ ఏమో 14,24,000 కోట్లు. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 1,21,000 క్రోర్స్. టాటా ఎలక్ట్రానిక్స్ ఏమో గ్రూప్ తరగ 4 లార్జెస్ట్ కంపెనీ అయింది రెవెన్యూ ప్రకారం. ఎయిర్ ఇండియా టర్నోవర్ చేయడానికి ఇంకా 5 నుంచి 10 ఇయర్స్ అవుతుందని అంటున్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఏం చెప్తున్నారు, మీ మీద నాకు నమ్మకం ఉంది. మేము ఎంతైనా డబ్బులు దించడానికి రెడీ అని అంటున్నారు. నియోల్ టాటా రతన్ టాటా తాలూకా తమ్ముడికి ఓకే. 70 ఇయర్స్ అవుతుంది. నవంబర్ 2026లోని. టైటన్ తాలూకా వైస్ చైర్మన్‌గా రిటైర్ అయ్యారు. దీనికి ముందు ట్రెంట్ అండ్ వోల్టాస్ నుంచి కూడా రిటైర్ అయ్యారు. చాలా స్ట్రిక్ట్‌గా టాటా తాలూకా రూల్స్ ఫాలో అవుతున్నారు. 70 ఇయర్స్‌లో కంప్లీట్ రిటైర్మెంట్. నాలెడ్జ్ ఉన్న పొజిషన్‌లో ఉంటారు. టైటన్ 23 సంవత్సరాల నుంచి గైడ్ చేస్తున్నారు. సూపర్‌గా చేసి వాళ్ళు ట్రెంట్‌లో ఉన్నంత మాదిరిగా ఈ పీరియడ్‌లోనే టైటన్‌ని బిజినెస్ ఎలా గట్టిగా పెంచారండి.
మియా జీవా మియా, క్యారక్లైన్ అని తీసుకొని ఆ పీరియడ్‌లోనే హిందుస్థాన్ యూనిలివర్ తల ప్రాఫిట్ 4% తగ్గింది. ఎందుకంటే హైయర్ ఇన్పుట్ కాస్ట్. మార్జిన్ దెబ్బ తగిలింది. ప్రీమియమైజేషన్ కూడా ఎఫెక్ట్ అయింది. అం మాది ప్రాఫిట్ మాత్రమే చూస్తున్నట్టున్నది. నేను ఇదే చెప్పాను కదా! ఐటీ సెక్టార్ దీన్ని కిక్‌గా క్రాచ్ చేస్తుందని. 56 టైమ్స్ ఎర్నింగ్స్ ఇవ్వడం చాలా వేస్ట్. ఇదంతా మార్కెట్ తలకి రియాలిటీయే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ అవుతుంది టాటా పవర్ తలగా Q1 ప్రాఫిట్ ఏమో 200% పెరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల వీళ్ళకి లాభం పెరిగింది. ఒడిశాలోని సోలార్ ప్లాంట్, వేఫర్ కూడా ఏస్తున్నారు. ఓకే. ఆంధ్ర, ఒడిశా కంపేర్ చేసి ఒడిశా గెయిన్ అయినట్టు అని డిసైడ్ చేశారు. టాటా కెమికల్ తలకు లాభం ఏమో 81% పడింది. తగ్గింది. ఎందుకంటే సోడా యాస్ మార్కెట్ రైస్. దీని వలన ఎర్నింగ్స్ మీద ప్రెషర్ పడింది. ఇప్పుడు ఏమో డేటాబేక్స్ అనే ఒక కంపెనీతోనేమో పార్ట్నర్‌షిప్ దిగారు. ఏటీ ఎంటర్‌ప్రైజ్ ఏఐ అడాప్షన్ అని చెప్పేసి చేశారు. ఒక ఇది ఫస్ట్ టైము ఒక కంపెనీ ఏఐని పెద్దగా డెవలప్ చేశారు. అందరూ ఏమో 50 ఇయర్స్ ఇంత టైం పని చేయాలంట. అది ఇన్ఫోసిస్ చాలా సీరియస్ తీసుకొని టైమ్ ట్రాకింగ్ చేశారు. ఓకే. ఫ్రాన్స్‌లో నేను పని చేయడం అన్న ఒక క్లెయిమ్. నేను ఒక ప్యారిస్‌కెళ్తున్న టైంలో చూసాను. లేదన్నట్టు పని చేయడం అనేది పెద్ద విషయం. ఓకే. అదే ఆ సమయం అక్కడేమో ఎంప్లాయీ ఏం చేస్తున్నాడని చూస్తుండడం వల్ల 3,00,00,000 ఫైన్ తీసుకున్నారు ఇన్ఫోసిస్. నెక్స్ట్ అవుతుంది సిప్లాకి జనరిక్ అడ్వైర్ అని ఒక మందుకి అప్రూవల్ వచ్చింది. 3 డోసెస్ ఇందులో అప్రూవల్ తీసుకున్నారు. డాక్టర్ రెడ్డికి ఈ కడుపులో ఉన్న డిసీజ్ గురించని న్యూ జెరోడెన్స్ ఒక మందుకేమో ఎఫ్‌డీఏ అప్రూవల్ థాయిలాండ్‌లో దొరికిపోయింది. దీనికి ముందేమో అమెరికాలోని ఎఫ్‌డీఏ అప్రూవల్ థాయిలాండ్‌లో దొరికిపోయింది. దీనికి ముందేమో అమెరికాలోనే అప్రూవల్ దొరికింది. హెచ్‌సిఎల్ టెక్ ఏమో నియో.ఏఐ ఒక కొత్త బిట్ మార్కెట్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్ ఏశారు. స్మాల్ అండ్ మిడ్ మార్కెట్‌కి ఎంటర్‌ప్రైజ్ ఇస్తున్న మొదలు ఇండియన్ కంపెనీగా హెచ్‌సిఎల్ ఉంది. 3 కంపెనీలు మన బటాస్ లిస్ట్‌లో ఉన్న కంపెనీస్‌కి ఈ మాసం ఏమో డివిడెండ్‌గా వచ్చింది. 3,000 బజాజ్‌లో కన్సిడర్ చేసిన వాళ్ళకి రూ. 150 ఒక షేర్‌కి వచ్చుంటది. అలాగే టాటా మోటార్ ప్యాసింజర్‌కి రూ. 3 ఒక షేర్‌కని వచ్చుంటది. అలాగే అలాగే ఐటీసీకి పార్ట్ ఆఫ్ ది ఓకే. లాస్ట్ ఇయర్‌లో ఇవ్వాల్సింది రూ. 7 డివిడెండ్ వచ్చింది. ఓవరాల్ చూస్తుంటే ఈ సంవత్సరం ఈ మాసం ఏమో మనకి మంచి డబ్బులొచ్చుంటాయి. మళ్ళీ అదే కన్సిడరేషన్ యూజ్ చేశారంటే మనకి మంచిది. టాటా మోటార్స్ అలాగే ఈ మాసం ప్రొడక్షన్‌లోని గుజరాత్‌లోని ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే వర్షం వచ్చి ఆ ప్లాంట్ ఫుల్ ఆఫ్ లెడ్ అయిపోయింది. నెక్సాన్ నుంచి ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏం చేస్తున్నారు? శ్రీధర్ జగన్నాథ్ సీఈఓకి రూ. 1,00,000 పెనాల్టీ ఏశారు. ఎంఎస్ఆర్‌డీసీ అని దీని గవర్నమెంట్ తలకా ఏజెన్సీకి లంచం తీసుకొని డిపాజిట్ అయిందట. అది క్రైమ్‌గా చూస్తున్నారు. ఇదేమో చిన్న స్లాప్ అనేది రిస్ట్ మీద అనుకోవచ్చు. యాక్చువల్లీ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి ఫైన్ కొట్టాలి. బ్యారెంట్ ఖాతా ఇన్‌ఫ్లోస్ ఏమో 32 బిలియన్ అయింది. ఇది బేసికల్లీ ఎఫ్‌సీఎన్ఆర్ లివరేజ్ చేసి అప్పులు తీసుకుంది. ఇది ఎక్స్‌పెక్ట్ చేసినంత లెవెల్‌కి రాలేదు. 2013లో ఏ లెవెల్‌లో ఉంటదో ఆ లెవెల్‌కి రీచ్ అయింది. స్మాల్ అండ్ మిడ్ సైజ్ బ్యాంక్ ఏమో ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్స్‌ని పెంచుతూనే ఉన్నారు. గవర్నమెంట్ ఏమో ఎలాగైనా తెచ్చుకొని తండ్రి అని చెప్తున్నారు. ఓకే. ఇంకా గవర్నమెంట్‌కి డాలర్ వస్తే అప్పు తీసుకొని అమ్మడానికి సౌకర్యంగా ఉంటుంది. మైక్రాన్ అనే ఒక కంపెనీ సబ్సిడీతోని గుజరాత్‌లో చేస్తున్న ప్లాంట్‌కి ఎల్ఎన్‌టీకి మేజర్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఫేజ్ 1 సక్సెస్‌ఫుల్‌గా చేయడం వల్ల ఫేజ్ 2 కూడా ఎల్ఎన్‌టీకే ఇచ్చారు. గ్లోబల్‌లోనే చిప్ స్టాక్స్ అంతా కింద పడింది. ఎందుకంటే బీయూవీ లిథోగ్రఫీ నేను చెప్తున్నట్టుగా ఏఎస్ఎంఎల్ తలక చైనా ఈక్వల్ మిషనరీ రెడీ చేసేసామని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఫేజ్ 6 $1.2 ట్రిలియన్ మార్కెట్ లాస్ అయింది మార్కెట్‌లోని. ఇది ఐపీఓ ప్రైస్ కన్నా కిందకెళ్ళిపోయింది. అందుకే చెప్పాను నేను కదా! మీరు నమ్మారంటే కష్టం. దానివల్ల ఇదేమో ఇప్పటికి స్పేస్ ఎక్స్ ఏం చేస్తుందో తెలీదు. టెస్లా స్పేస్ ఎక్స్‌ని మర్డర్ చేస్తారని మాట్లాడుతున్నారు. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం.
సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ అండి. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.